ఖమ్మంలో ఫైనాన్స్ ఏజెంట్ల రాక్షసత్వానికి యువకుడు బలైన ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రికవరీ ఏజెంట్ సాయి అజయ్ కుమార్ ఇక రామ్ చందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రికవరీ ఏజెంట్స్ ఆగడాలను భరించలేక రాజస్థాన్కు చెందిన ఓ వలస కార్మికుడు ఖమ్మంలో మృతి చెందాడు. రాజస్థాన్కి చెందిన వినయ్ అనే యువకుడి ఖమ్మంలో మోహన్ సాయి ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర బైక్ను కొన్నాడు. కానీ గడిచిన 3 నెలల నుండి ఈఎంఐలు సకాలంలో కట్టకపోవడంతో బకాయి పడ్డాడు. దీంతో ఫైనాన్స్ నిర్వాహకుల నుంచి ఒత్తిడి పెరిగింది. ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్స్ వినయ్ దగ్గరకు వెళ్లారు. ఫైనాన్స్ గురించి మాట్లాడే క్రమంలో గొడవ జరిగింది. ఈ గొడవలో ఫైనాన్స్ ఏజెంట్ రామ్ చందర్ వినయ్ను కర్రతో కొట్టాడు. వినయ్ భయంతో పారిపోయాడు. అయినా కూడా వదలకుండా రికవరీ ఏజెంట్లు ఆయన్ని వెంబడించారు. భయంతో వినయ్ చెరువులో దూకేశాడు. ఈత రాకపోవడంతో చనిపోయాడు. విషయం తెలిసిన ఫైర్ సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటన అంతా కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అవ్వడంతో ఫైనాన్స్ కంపెనీ ఆగడాలు బయటపడ్డాయి. రికవరీ ఏజెంట్స్ అజయ్ కుమార్, రామ్ చందర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పినట్టు సీసీ కెమెరాలు మనం క్లియర్ గా చూడొచ్చు. ఆయన పరిగెడుతూ ఉంటే ఆ బైక్ కూడా వెంబడిస్తోంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇక ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? సతాజ్ ఇప్పటికే ఖమ్మం నగరంలో జరిగినటువంటి ఘటనపై ఒక్కసారిగా ప్రైవేట్ నిర్వాహకుల వేధింపులు కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క ప్రాంతంలోని ఇప్పటి వరకు కూడా గతంలో కూడా ఈ యొక్క ఖమ్మంలో ఫైనాన్స్ ఏజెంట్ల రాక్షసత్వానికి ఒక యువకుడు బలైన ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రికవరీ ఏజెంట్లు అజయ్ కుమార్, రామ్ చందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ ఖమ్మం నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్ చెప్పండి, మనము 2 సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ కూడా ప్రెసెంట్ స్క్రీన్ ప్లే అవుతున్నాయి. అయితే ఒక చోట బైక్ తో ఆయనని వెంబడించడం, ఇంకో చోట ఆయన చెరువులోకి దూకడం, ఇవన్నీ మొత్తం కూడా ఇటు సీసీటీవీ కెమెరాస్ అయితే రికార్డ్ అయ్యాయి. అయితే ప్రెసెంట్ అధికారులు ఏమంటున్నారు? ఇక రికవరీ ఏజెంట్స్ ఏదైతే కంపెనీ ఉందో అది స్పందించిందా? సతాజ్ ఇప్పటికే ఖమ్మం నగరంలో నిన్న జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే కానీ పోలీసులు కూడా చాలా కూలంకుషంగా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి అయితే ప్రైవేట్ నిర్వాహకులు ఏదైతే 2 వీలర్ ఫైనాన్స్ నిర్వాహకులు మోహన్ సాయి వాళ్ళ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు మొత్తానికి అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. నిన్న ఈ ఘటన జరిగినటువంటి కాసేపటి క్రితం కూడా వెంబడే పోలీసులు వల్ల పనిచేసి నిందితులు కూడా ఒకసారిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. మొత్తం మరోవైపు చూసుకుంటే కనుక ఇదే చెరువు ఖమ్మం నగరంలో ఉన్నటువంటి మనం ఇప్పుడు క్లియర్ చూసుకున్నాం, స్పాట్లోనే ఉన్నాం మనం. ఈ సంబంధించి చూసుకుంటే కనుక ఖమ్మం నగరంలో ట్యాంక్ బండ్ బల్లెపల్లి నుంచి కానపురం వచ్చే మధ్యలో మినీ ట్యాంక్ బండ్ ఉంది. ఈ యొక్క
ట్యాంక్ బండ్ వైపు వాళ్ళు నివాసం ఉండే సమీపంలో ఎవరైతే మృతుడు వినయ్ ఉన్నారో వాళ్ళ రూమ్ దగ్గర కూడా సమీపంలోనే ఉంది. ఇది కూడా ఇక్కడ నుంచి కూడా అతన్ని ముందు 2 వీలర్స్ వాస్తవం జరిగింది ఘటన అయితే మాత్రం ఇద్దరు వ్యక్తులు అంటే మహారాష్ట్ర ఆగ్రాకు చెందినటువంటి ఈ వినయ్తో పాటు రాజస్థాన్ చెందినటువంటి మరో ఠాగూర్ అనే ఇద్దరు కూడా మార్బుల్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఖమ్మం వచ్చారు. వచ్చిన తర్వాత పనులు చక్కగా జరుగుతున్న తరంలో తనకు 2 వీలర్ నీడ్ అని చెప్పి తెలుసుకొని వాళ్ళు ఒకసారిగా ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఆశ్రయించడం, అక్కడ 2 బైకులు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అక్కడ 2 నెలల నుంచి కూడా ఇద్దరు నేతలు కూడా బైక్ వాయిదాలు చెల్లించకపోవడంతో దానికి సంబంధించి ఠాగూర్ అనే అతను బైక్ కూడా గత 4 క్రితమే వాళ్ళు వలపన్ని వాళ్ళు స్వాధీనం అంటే ఎవరైతే ప్రైవేట్ నిర్వాహకులు ఉన్నారో ఫైనాన్స్ వాళ్ళు ఆ వెహికల్ని స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. సర్తాజ్ మొత్తానికైతే మాత్రం ఈ వినయ్ అనే ఒక వెహికల్కి సంబంధించిన డబ్బులు ఇవ్వడం కానీ లేకపోతే వెహికల్ వాళ్ళకి అందిపోవడం తోటి ఒక్కసారిగా ఆక్రమించిన రికవరీ ఏజెంట్స్ రామచంద్రతో పాటు అజయ్ అనే ఇద్దరు కూడా ఒక్కసారిగా వినయ్ ఉంటున్నటువంటి నివాసం దానవాయిగూడ దగ్గర అంటే ఆయన ప్రాంతానికి వెళ్ళేసి అక్కడ నుంచి అతను కొట్టుకుంటూ భయం భ్రాంతికి గురి చేస్తూ ఉన్న తరుణంలో ఒకసారిగా బండి మీద నుంచి కిందకు దూకి పారిపోతున్న తరుణంలోనే ఒకసారి రాళ్ళు వేసుకుంటూ వెంబడిస్తూ కూడా సదరు నిర్వాహకులు కనికరం లేకుండా చెరువులో దూకినా కూడా కనీసం కనికరం మానవత్వం చూపెట్టకుండా ఒకసారిగా వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసి ఇంకా రాళ్ళు ఇసిరేశారు. టోటల్ ఘటన ఉంది. అది కూడా మనం చాలా క్లియర్ విజువల్లో చూసుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే కనుక మృతుడు వినయ్కి ఈత రాకపోవడంతో ఒకసారిగా తన ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే ఈ రికవరీ ఏదైతే 2 వీలర్ ఫైనాన్స్ వాళ్ళు గతంలో ఒకసారి చెప్పుకోవచ్చు 2010లో నేను చూసుకుంటే కనుక అప్పుడు ఖమ్మం ఎస్పీగా ఉన్నటువంటి రంగనాథ్ మాత్రం ఇలాంటి వాటిపైన ఉక్కుపాదం మోపిన నేపథ్యం ఉంది. మొత్తానికి 2 వీలర్ ఆగడాల మీద కావచ్చు, మైక్రో ఫైనాన్స్ మీద కావచ్చు, ఇతర వాటి మీద అధిక వడ్డీలు తీసుకున్న వాటి మీద కూడా అప్పుడు ఉన్నటువంటి ఖమ్మం ఎస్పీ రంగనాథ్ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఐజీగా ఉన్నారు. ఆయన ఇక్కడ పనిచేసే కాలంలో మాత్రం భారీ ఎత్తున కూడా ఇలాంటి వెహికల్స్ అంటే ఫైనాన్స్ వెహికల్స్ నిర్వాహకుల పైన కూడా ఒకసారి ఉక్కుపాదం మోపేసి అవన్నిటిని కూడా వాటిని సీజ్ చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం ఇప్పుడు చూసుకుంటే కనుక మరలా ఇప్పుడు పెట్టేకెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. కేవలం 14,000 రూపాయల కోసం ఓ నిండు ప్రాణం బలి తీసుకున్న ఘటన ఉందని చెప్పుకోవచ్చు. సర్తాజ్ మొత్తానికైతే కేవలం 14,000 రూపాయలు అది ఏదో మాట్లాడుకుంటూ అయిపోయే విషయాన్ని అది కూడా ఆ వ్యక్తి కూడా ఒక వినయ్ అనేటోడు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చేసి అంటే ఒక బిల్డింగ్ నిర్వాహకులు ఎక్కడైతే మార్పులు వర్క్ చేస్తారో ఆ నిర్వాహకులు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఇంటి యజమానితో మాట్లాడుతున్న తరుణంలోనూ కూడా విచక్షణ రహితంగా సదరు బైకు రికవరీ ఏజెంట్లు ఒక్కసారిగా అతనిపై దాడి చేస్తే ఇక్కడ మా ఇంటికాడ గొడవ ఎందుకు జరుగుతుంది, మా ఇంటికాడ ఎందుకు కొట్టుకుంటా అని చెప్పడం అక్కడ నుంచి కూడా నిర్వాహకులు అతని బైక్ పై బలవంతంగా ఎక్కించుకొని పరిగెత్తించుకుంటూ రాళ్లతో కొట్టుకుంటూ అతని చెరువులో దూకేలా ప్రయత్నం చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్న ఘటన జరిగిన తర్వాత పోలీసులు మొత్తం చాకచాకంగా నిందితులను పట్టుకొని వాళ్ళ అదుపులో తీసుకొని మోహన్ సాయి ఫైనాన్స్ ఏదైతే 2 వీలర్ ఫైనాన్స్ నిర్వాహకులు వాళ్ళకి సంబంధించిన రికార్డు కూడా పరిశీలన చేస్తున్నారు. మొత్తానికైతే రాత్రి ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో మొత్తం కూడా ఈ యొక్క కేసును ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే మృతుడికి మరి ఈ రోజు మధ్యాహ్నం అంటే వాళ్ళ స్వగ్రామం నుంచి తల్లిదండ్రులు అంటే ఆగ్రా నుంచి రానున్న తరుణంలోనూ వాళ్ళు వచ్చిన తర్వాత ఎంఎన్సీ చేసేసి పోస్ట్ మార్టం చేసి మృతదేహాన్ని ఉన్నారు. సర్తాజ్ మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి ఖమ్మం జిల్లాలో కూడా ఒక్కసారి విషాద ఘటన నెలకొంది. అంటే ఇలాంటి ప్రైవేట్ వేధింపులలో కూడా అనేక మంది కూడా బలిగొన్నారు. మొత్తానికైతే మరలా ఇప్పుడు తాజాగా ఇవన్నీ మళ్ళా పెట్టగిలిపోతుందో వీటిని ఎట్లాగైనా అణచివేయాలని చెప్పి ప్రజలు కోరుతున్న నేపథ్యం ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.